ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే తిరుపతి లడ్డు వ్యవహారం మనకి ఎట్లా అంటే ఎంత దుమారం రేపిందో తెలుసు. దాంట్లో జంతు కలబెరాల నెయ్యి వాడడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే దీని శాపం ముందే అంటే మాజీ ఈఓ ధర్మారెడ్డి కొడుక్కి తగిలిందా? ఆయన పెళ్ళి సెటిల్ అయిన తర్వాత కూడా తను ఆత్మహత్య చేసుకోవడం అంటే ఏదైతే ఇది జరుగుతుందో దీనివల్లే ముందే తగిలి ఆయన ఇలాంటి ఒక దీంట్లో వెళ్ళిపోయారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, తిరుమల పాపం ఎవరిది, శాపం ఎవరిది? అంటే ఇక్కడ చూస్తే మాజీ ఈవో ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నారో వారి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ముందే ఆ శాపం, ఈయన పాపానికి ఆయన శాపం తగిలి ఆయన చనిపోయాడు. అంటే ఆత్మహత్య చేసుకున్నాడా ఏంటి అసలు? అంటే దేవుడు ప్రతిదీ కూడా ముందే హింసిస్తూ ఉంటూ వస్తూ ఉంటాడా? అది మనమే గ్రహించలేకపోతున్నామా ఏంటి అసలు? ఇప్పుడు ఒకటమ్మా, తిరుపతి పరిసర ప్రాంతాల్లో అదే ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లాలో నాకు అన్ని వర్గాలతోటి మంచి సాన్నిహిత్యం ఉంది. ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఎప్పుడైనా మేము కలిసినప్పుడో లేకపోతే ఎప్పుడైనా నేను కాణిపాకం వెళ్ళినప్పుడో తిరుపతి వెళ్ళినప్పుడో వాళ్ళందరూ కూడా మీట్ అవుతారు. చాలామంది కథలుగా చెబుతుంటారు. అంటే ఎవరైతే టీటీడీలో కీలకమైన పదవుల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు, ఎస్పెషల్లీ ఒక మెజారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ చేసిన దుర్మార్గాలు, వాళ్ళ చేసిన తప్పులు, వాళ్ళ చేసిన పాపాలు, దేవుడి సొమ్ము తిన్న పాపాలు, దేవుడికి దగ్గర చేసిన కక్కుర్తి పనులు, ఆ విధంగా వాళ్ళు అవినీతి సొమ్ముతోటి వాళ్ళు ఆ బిల్డింగ్లు కట్టుకున్నా, పొలాలు కొనుక్కున్నా, ఆస్తులు చేకూర్చుకున్నా కూడా తదుపరి వాళ్ళకి అలాగే వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డలకి కూడా అవి ఏ విధంగా శాపాలై వాళ్ళని వెంటాడిని వేధించినాయి అన్నది ఈ మిత్రులందరూ కథలుగా చెబుతారు. సో కొంతమంది ఏమో ప్రీమెచ్యూర్డ్ బేబీస్ పుట్టడం, కొంతమంది ఏమో మెంటల్ గాళ్ళు అయిపోవడం వాళ్ళ బిడ్డలు, కొంతమంది ఏమో డ్రగ్ అడిక్ట్లు అయిపోవడం, కొంతమంది ఏమో తాగుబోతులు అయిపోవడం, సో ఎందుకు పనికి రాకుండా పోవడం, అలాగే ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడటం, అలాగే ఏదో ఒక అంగవైకల్యంతో పుట్టడం, అలాగే వీళ్ళకు కూడా ఏదో ఒక క్రానిక్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, విపరీతమైన బ్యాక్ పెయిన్ తోటి, లేకపోతే విపరీతమైన ఏదైనా క్యాన్సర్ తోటి, ఇలా రకరకాల రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు. ఎవ్వరూ కూడా ఆ విధంగా దేవుడు సొమ్ముని ఈ విధంగా పందికొక్కుల్లాగా మెక్కి బొక్కిన వాడు ఎవ్వడూ కూడా సుఖంగా లేరు, సుఖపడలేదు అని వాళ్ళందరూ కూడా ఉదాహరణలతో సహా, పేర్లతో సహా వాళ్ళు నాకు చెబుతూ ఉంటారు. సో అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం, ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు సపోజ్ ఈ డిబేట్ ఎవరైనా చూస్తారేమో వాళ్ళకి కలుక్కుమంటూ ఉంటుంది మనసు, అరే మనం ఈ పాపం చేసాం కాబట్టి ఈ రోజున మనకి ఇది జరిగిందని. సో ఆ విధంగా దేవుడు సొమ్ము తిన్నవాడు ఎవడో కూడా చరిత్రలో బాగుపడ్డ సందర్భం లేదమ్మా. దేవుడు సొమ్ముకి అంత పవర్ ఉంటుంది, ఎందుకంటే అది డివైన్ ఒక ఇది. సో రెండోది మీరు చెప్పినప్పుడు ఈ ధర్మారెడ్డి అనే వ్యక్తి ఐ థింక్ ఇండియన్ ఆర్మీ సర్వీసెస్, ఇండియన్ మిలిటరీ సర్వీస్ సంబంధించిన వ్యక్తి అనుకుంటా, ఐ హోప్. ఈ యొక్క ఏదైతే ఈ సాంప్రదాయాన్ని అసలు రాజకీయాల్లోకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళ బంధువులు, వాళ్ళ వర్గం వాళ్ళు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో, అది ఐఆర్ఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అయినా, లేకపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయినా, ఏదైనా సరే వాళ్ళందరినీ, ఇండియన్ రైల్వే సర్వీసెస్ అయినా వాళ్ళందరినీ కూడా వెతికి తీసుకొచ్చి వాళ్ళ కీలకమైన పదవుల్లో కూర్చోబెట్టి రాష్ట్రాన్ని ఏ విధంగా రాష్ట్ర సంపదని, అలాగే ఈ యొక్క భూముల్ని, గనుల్ని ఏ విధంగా దోపిడీ చేయాలో ఆ విషయంలో సిద్ధహస్తుడు రాజశేఖర రెడ్డి. సో ఆ కోవకు చెందినవాడు ఈ ధర్మారెడ్డి. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ధర్మారెడ్డికి ఈవో ఇచ్చారు. అలాగే ధనంజయ రెడ్డి, ఇప్పుడు ఎవరైతే అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డికి ఉండదగిన ధనంజయ రెడ్డి కూడా అతనికి ఒక కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇచ్చి, అతను రియల్ ఐఏఎస్ కాదు, కన్ఫర్మ్డ్ ఐఏఎస్ చేసి అతన్ని ఇక్కడ జిహెచ్ఎంసి వీటికి విభాగంలో అతనికి కీలకమైన పదవి ఇచ్చి ఈ యొక్క హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా కొట్టేశారు.
సో ఆ విధంగా అతని ధనంజయ రెడ్డి వాడుకున్నారు. ఆ విధంగా వాళ్ళకి కావాల్సిన భూములు కావాల్సిన ఆస్తులు చేకూర్చాడు కాబట్టి ఆ కృతజ్ఞతా భావంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే అటు ధర్మారెడ్డిని తీసుకొచ్చి తిరుపతిలో కూర్చోబెట్టాడు. ఎందుకంటే తిరుపతిలో స్వామి సొమ్ము, స్వామి డబ్బులు, స్వామి నగలు కొట్టేసి వాడు తిన్నంత తిని వీళ్ళకి ఇవ్వాల్సింది ఇతరులకు ఇచ్చాడు. అదే విధంగా ఈ ధనంజయ రెడ్డి కూడా అంతే. సో ఈ విధంగా చెప్పుకుంటే ఆ లిస్టు ఒక చాంతాడు అంత ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ బంధువులు, వాళ్ళ బీరకాయ పీచులతోటి ఏ విధంగా రాష్ట్రాన్ని దోచేశారు అన్నదానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో కనీసం పాపభీతి లేకుండా ధర్మారెడ్డి మీద ఎన్నో ఆరోపణలు, కింద ఉద్యోగస్తులు కానీ, అతని సబార్డినేట్స్ కానీ, డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ, బయట కొంతమంది అదే పార్టీకి చెందిన వైసీపీ నాయకులు కూడా చెబుతారు, కనీసం వీడికి పాపభీతి లేదు, స్వామితోటే చెలగాలాడుతున్నాడు, స్వామితోటే చెలగాటాలు ఆడుతున్నాడు, స్వామితోటే గేమ్స్ వేస్తున్నాడు, స్వామి సొమ్ము ఎన్ని రకాలుగా మెక్కేయాలో అన్ని రకాలుగా మెక్కేసి బొక్కేశాడు వీడు. సో రకరకాల మార్గాల్లో అదే మీరు చెప్పినట్టుగా ఇటువంటి నాసిరకం సరుకులు ప్రొక్యూర్ చేయడం కానీ, నాసిరకం నెయ్యి కానీ, అలాగే పప్పు దినుసులు అవి ఇవి తిరుపతి తిరుమల దేవస్థానానికి ఇటు అన్నదానం కానీ, లేకపోతే మిగతా ఉపయోగించే పాలు అన్నిటికీ కూడా ప్రతి దాంట్లో కూడా ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫర్నిచర్ అనో, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అనో, కిచెన్ ఎక్విప్మెంట్స్ అనో, కిచెన్ యూటెన్సిల్స్ అనో, లేకపోతే అక్కడ డెవలప్మెంట్ చేసే బిల్డింగ్స్ కట్టడంలో కానీ, లేకపోతే అక్కడ యాత్రికులకు సదుపాయాలు చేకూర్చడంలో కానీ, హౌస్ కీపింగ్లో కానీ, ఈ విధంగా ఎక్కడెక్కడ ఏ విధంగా మెక్కొచ్చు అన్ని రకాలుగా మెక్కేసాడని చాలామంది చెబుతూ ఉంటారు. ఇది జగమెరిగిన సత్యమని కూడా చాలామంది నొక్కి ఒక్కానికి చెబుతూ ఉంటారు. సో ఈ సందర్భంగా చెన్నై ప్రాంతానికి చెందిన ఒక శేఖర్ రెడ్డి అనే ఒక ఇసుక వ్యాపారి, అతను జయలలిత టైంలో ఇసుక వ్యాపారం చేసి బాగా కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. అతని యొక్క కుమార్తెతోటి ఈ ధర్మారెడ్డి గారి యొక్క కొడుకుకి పెళ్ళి నిశ్చయమైంది. సో అందరూ కూడా ఇతను ఇక తిరుపతిలో బాగానే సంపాదించాడు, ప్లస్ అతను బాగా సంపాదించుకున్నాడు, అతనికి టీటీడీ మెంబర్ కూడా ఇచ్చారు. అంతకుముందు టీడీ మెంబర్ కూడా చేశాడు శేఖర్ రెడ్డి అని అతను. మొన్న వైసీపీ గవర్నమెంట్లో కూడా చేశాడు, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో కూడా చేశాడు. సో అపర కుబేరుడికి అల్లుడు కాబోతున్నాడు అని చెప్పి ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆనందపడ్డారు. సో అనుకోకుండా పెళ్లి పత్రికలు పంచడానికి అతను చెన్నైకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఆరోగ్యంగా ఉండే కుర్రవాడు, వయసులో చిన్న వయసు వాడు, పెళ్లి కుదిరింది. మరి ఎందుకు ఆ విధంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది మనలాంటి వ్యక్తులకి ఇప్పుడు కూడా అది ఊహకందని విషయం. మరి అతని మనసులో ఏముంది ఏంటనేది. బట్ ఈ బయట బోగట్టా ఏంటంటే ఇప్పుడు మీ కొన్ని మీడియాల్లో కానీ, సో తిరుపతిలో అతని సబార్డినేట్స్ కానీ, తిరుపతిలో ఉండే కొంతమంది ఎంప్లాయీస్ కూడా చూసారా స్వామి మహిమ ఇది, చేతికి అందిన కొడుకు చేతికి అందకుండా పోయాడు, ఏదో చెబుతారు కదా, చేతికున్నది నోటికి అందకుండా పోయిందన్నట్టుగా చెట్టు అంత కొడుకు ఆ విధంగా దూరం అయిపోయాడు. ఇప్పటికీ కూడా వీళ్ళలో పరివర్తన లేదు, ఇప్పటిలో కూడా వీళ్ళలో మార్పు లేదు. సో అదే ఆ పొజిషన్లో నాతో 2-3 కొంతమంది పొలిటీషియన్స్, వైసీపీకి సంబంధించిన పొలిటీషియన్స్, కొంతమంది ఆ యొక్క టీటీడీకి సంబంధించిన కొంతమంది హైయర్ అఫీషియల్స్ కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా ఈ పొజిషన్లో మేము ఉంటే అతనికి ఒక కూతురు ఒక కొడుకే, చివరికి చెట్టంత కొడుకు, తలకొరివి పెట్టవలసిన కొడుక్కి ఇతనే తలకొరివి పెట్టే పరిస్థితి వచ్చింది. చేతికి అందిన కొడుకు ఈ విధంగా సడన్గా చనిపోయాడు. ఆ పొజిషన్లో మేము ఉంటే నిజంగా చేసిన తప్పుకి చెంపలేసుకుని పూర్తిగా మేము ఏదైతే ఈ అక్రమార్జన ఆర్జించామో దీన్ని పూర్తిగా స్వామివారికే సమర్పించేసి, స్వామి క్షమించని స్వామి సన్నిధానంలో చెంపలేసుకుని గుండు కొట్టుకుని పూర్తిగా కట్టుబట్టలతో మేము నడి రోడ్లో నిలబడేవాళ్ళం. అంత బాధాకరమైన విషయం. అయినా సరే అతనిలో పరివర్తన కానీ, మార్పు కానీ, కించెత్తు ఆ యొక్క పాపభీతి కానీ ఎక్కడ కనపట్లేదు అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది, చాలామంది మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా సరే ఇప్పటికైనా సరే ఈ వైసీపీ నాయకులు ఈ అన్నప్రసాదాల విషయాల్లో కానీ, ఈ యొక్క స్వామివారి గారి నైవేద్య విషయాల్లో కానీ, ఇప్పుడు 40-50 ఏళ్ళుగా సప్లై చేస్తున్న నందిని గీని కట్ చేసి, కర్ణాటక ప్రాంతానికి చెందిన ఒక రెప్యూటెడ్ కంపెనీని కట్ చేసి, ఎక్కడో ఈ యొక్క మాంసాహారాలు, గొడ్డు మాంసాలు, ఆవు మాంసాలు, ఈ బీఫ్ బిజినెస్
ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసుకునే ఆల్ఫా అనే కంపెనీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, అంత దౌర్భాగ్య స్థితికి మీరు ఎందుకు దిగజారిపోయారు, ఆ విధంగా ఎందుకు చేయవలసి వచ్చింది అంటే కాసులు కక్కుర్తేనా, అంటే కాసులు కక్కుర్తి కాడ ఇంకా స్వామిని కూడా అవసరమైతే అమ్మేస్తారా, ఇంకా మీకు పాపభీతి లేదా, ఎంతోమంది భక్తుల మనోభావాలను ఈరోజు ఇంత దారుణాధారంగా దెబ్బతీశారు. సో డెఫినెట్గా మీకు ఇక్కడున్న కోర్టులు ఇక్కడున్న న్యాయస్థానాలు శిక్షలు విధించినా విధించకపోయినా కూడా ఆ భగవంతుడు అనే కోర్టులో భగవంతుడనే కోర్టు దగ్గర డెఫినెట్గా మీ అందరూ కూడా శిక్ష పడుతుంది. మీ అందరూ కూడా మేమందరం చూస్తుండగానే మీరందరూ కూడా నానా అవస్థలు పడతారు. సో డెఫినెట్గా ఆ భగవంతుడు కళ్ళు తెరుస్తాడు. మీ అందరూ కూడా డెఫినెట్గా మీరు మీ కుటుంబాలు సర్వనాశనం అయిపోతారు. ఎందుకంటే మాలాంటి ఎంతోమంది భక్తుల మనోభావాలని మీరు ఇంత కించపరిచి ఇంత చేసి మా చేత కలుషితమైన లడ్డు ప్రసాదాలను తినిపించిన మీకు పుట్టగతులు ఉండవు అని చెప్పి మీ ద్వారా తెలియబడుతున్నాను.